హల్లెలూయా! దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఈ వీడియోని వీక్షిస్తున్న వీక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. ఈరోజు మనకు దేవుడైన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుంచి ఇస్తున్న వాగ్దానము లూకాసు వార్త 2వ అధ్యాయం 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. మనం ఈ వచనం చూసుకుంటే ఇక్కడ మనకి ఏమర్థమవుతుంది అంటే, దేవుడైన యేసుప్రభు వారు మన కోసం ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చింది ఎందుకంటే మన జీవితాలను సంతోషమయం చేయడానికి, మన జీవితాల్లో ఆనందాన్ని నింపడానికి దేవుడైన యేసుప్రభు వారు ఈ భూమి మీదకి వచ్చారు. ఆయన ఇచ్చిన అత్యంత గొప్ప వాగ్దానం ఇదే. ఆయన ఇచ్చిన అత్యంత గొప్ప వాగ్దానం ఆయన ఈ భూమి మీదకి నర రూపంలో వస్తారు అని. ఆయన చెప్పిన విధంగానే ఆయన నర రూపానికి వచ్చారు. అంటే దైవ రూపం నుంచి నర రూపానికి ఆయన కుదించుకొని ఈ భూమి మీదకి వచ్చారు. అది ఎంత గొప్ప అద్భుతమో మనం గుర్తించాలి. అంతటి గొప్ప అద్భుతం ఆయన చేసి మన కోసం ఈ భూమి మీదకి వచ్చారు. మనల్ని రక్షించడానికి, మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి ఈ భూమి మీదకి దేవుడైన యేసుప్రభు వారు వచ్చారు. సో ఈ విషయాన్ని మనం తప్పకుండా గుర్తుపెట్టుకొని మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఆనందంగా జీవించాలి. ఎందుకంటే దేవుడైన యేసుప్రభు వారు మన కోసం కోరుకున్నది అదే. ఆయన మన కోసం ఈ భూమి మీదకి వచ్చింది అందుకోసము. ఆయన మనల్ని అభిషేకించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఆయన మనల్ని రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. ఖచ్చితంగా ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం సంతోషంగా ఆనందంగా జీవిస్తూ ఆయన కోరుకున్న విధంగా జీవిస్తూ ముందుకు సాగాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ జీవాధిపతి జీవంగల దేవ యేసయ్య, ఈరోజు మాకు ఇచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని బట్టి మీకే వందనాలు తండ్రి. యేసయ్య, మీరు మాకు ఇచ్చిన అత్యంత గొప్ప వాగ్దానమైన మీ వాగ్దానాన్ని నెరవేర్చుకున్నందుకు మీకే వందనాలు తండ్రి. మా కోసం ఈ భూమి మీదకి వచ్చినందుకు మానవ రూపంలో, అలాగే మమ్మల్ని రక్షించినందుకు మీకే వందనాలు తండ్రి. ఈ విషయాలన్నింటినీ మేము తప్పకుండా మనసులో ఉంచుకొని ఎప్పుడు కూడా మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరు మా కోసం ఈ భూమి మీదకి వచ్చి మమ్మల్ని ఆనందమయం చేయడానికి, మమ్మల్ని సంతోషంతో నింపడానికి, మమ్మల్ని ఆశీర్వదించడానికి, మమ్మల్ని ఎంతగానో హెచ్చించడానికి అని తెలియపరిచినందుకు వందనాలు తండ్రి. అలాగే అవన్నీ నెరవేర్చినందుకు కూడా మీకే వందనాలు తండ్రి. మేము ఎప్పుడు కూడా మీ అందు నమ్మిక ఎంచుతూ అపరిమితమైన విశ్వాసం కలిగి జీవించేందుకు సాయం చేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా మిమ్మల్నే తమ నిజ రక్షకులుగా అంగీకరించి ముందుకు సాగేందుకు సాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. హ్యాపీ క్రిస్మస్.